నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జి కింద జరిగిన ఉదంతం. ఇజ్రా నాయకురాలు హసీని నిన్న రాత్రి విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలోని శివాలయం నందు పూజా కార్యక్రమాలు ముగించుకుని తిరిగి తన కారులో నెల్లూరుకు వస్తుండగా రాత్రి 11:30 సమయంలో కొడవలూరు మండలం తపతోపు రైల్వే అండర్ బ్రిడ్జి కింద తన కారును వెనక నుంచి వస్తున్న ఒక కారు ఎదురుగా వస్తున్న ఒక కారు అడ్డగించి అందులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బయటకు వచ్చి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి అక్కడి నుంచి పరారైనట్టు తదుపరి ఆమెను 108 వాహనంలో నెల్లూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు పోలీసు వారు వెల్లడించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచ్చేసిన హిజ్రాలు సానుకూలంగా డీఎస్పీ గారు హిజ్రాలకి ఆ ముద్దాలకు వెంటనే అరెస్ట్ చేస్తామని సానుకూలంగా వివరించడం జరిగింది. ఎందుకంటే స్టడీ లేదు, చెప్పండి. సంస్కారానికి చదువు అవసరం లేదు. చదువుకున్నాడు సంస్కారం అంతా. చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు, లేదా గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాడు అని వాడి సంస్కారం ఉంటాయని చెప్పి ఎవరు చెప్పరు. అంతేలేండి, చదువుకి సంస్కారానికి సంబంధం. అంటే మీ పట్ల ఎవరికి చిన్న చూపు లేకుండా ఉండాలని మేము కూడా కోరుకుంటాం అండి. అది చూడాలి. అంతేగాని వర్గ పూరైపోయి ఆధిపత్య పూర్లు ముఠాలు అయిపోయి వాడిని నీళ్ళు మీద వాడు దాడులు చేసుకుంటూ కొట్టాలు కలుసుకుంటుంది. అందరికీ అన్నకూడదు. మీరు కంట్రోల్ చేయగలరా? నలుగురు రమ్మన్నారు. అక్కడ గేట్ అవుతుందా 10 మంది ఉన్నారు. వాళ్ళకి చూసి మీకు ఏమనిపించిందో ఏమో మొత్తం లోపలికి రండి అన్నారు. చెప్తా అంటే కొంచెం మనసు మా మీద కూడా కొంచెం మనసు ఉందని మాకు మీరు దేవుని నిరూపించుకున్నారు. అట్లాగే మీరు చెప్పిన మాట కూడా అలాగే పిల్లలకి తిరుపతి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ట్రాన్స్జెండర్స్ యాక్ట్ అని ఉంటుంది. ట్రాన్స్జెండర్ యాక్ట్ గురించి పాఠాలు చెప్పేవాడిని నేను. అక్కడ మా పోలీసులు ఎవరు వచ్చినా సరే ట్రైనింగ్ వచ్చిన వాళ్ళందరికీ ఎస్ఐలు వాళ్ళందరికీ కాన్స్టేబుల్ సీఏలు అందరికీ ఇది ఒక యాక్ట్ ఉంది. వాళ్ళ పట్ల వాళ్ళకి హక్కులు ఉన్నాయి. వాళ్ళ పట్ల ఎవరైనా సరే సొసైటీలో చూస్తుంటే మీరు మీ దగ్గరకు వస్తే కంప్లైంట్ తీసుకోండి. ఎవరైనా ట్రాన్స్జెండర్ వస్తే వాళ్ళు ట్రాన్స్జెండర్గా గుర్తింపు రావాలి అంటే కలెక్టర్ గారి దగ్గరికి అర్జీ పెట్టుకునేది ప్రొసీజర్ ఏంటి అని చెప్పి నేను చెప్పి వాళ్ళు మాట్లాడాలి. 6 ఏళ్ళ ఇవ్వకుండా నేను ఇక్కడికి వచ్చాను. అది ఇంట్లోకి వచ్చేది చూస్తే ఏదో ఒక వార్ గ్యాంగ్ లాగా తయారైపోయి కొట్టుకోవడాలు. అదిగాక వెనకేదో రాజుల కాలంలో రాజ్యాన్ని విస్తరించేటట్టుగా జిల్లాలు రాష్ట్రం మొత్తం నా చేతులకు రావాలని చెప్పి ఏంటిది? దాంట్లో జనాలు బాపట్ల దగ్గర పూర్తి పక్కన ఎంత దాదాపు 15 అడుగులు ఉంది. అయ్యా మేము నిన్న మర్డర్ కేసు గురించి రూరల్ డిఎస్పీ గారికి వచ్చాము. మాకు న్యాయం చేయమని వచ్చాము. మేము న్యాయం చేస్తామని చెప్పి బల్ల కుదిరినట్టుగా సార్ చెప్పడం జరిగింది. అందుకని సార్ని కలిసికట్టుగా వచ్చాము. మేము మా కమ్యూనిటీ మొత్తం వచ్చారు. మాకు చాలా బాధాకరంగా ఉందని వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పి మేము మనవి చేస్తూ రూరల్ సీఏ గారి దగ్గరికి వచ్చాము. మా రాత్రి ఎన్ని గంటలు జరిగింది? అది 9:30 10 గంటలప్పుడు జరిగింది. ఎక్కడ అది? తప్పు గేటు అండర్ బ్రిడ్జి కింద. ఇప్పుడు డిఎస్పీ గారు ఏం చెప్పారు?